హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. వెల్కమ్ టు పుష్ప 2 ప్రీమియర్ రివ్యూ. పుష్ప 2 ఎక్స్పెక్టేషన్ ని రీచ్ అయిందా? 1000 కోట్లు క్రాస్ చేస్తుందా? పుష్ప పార్ట్ 1 బాగుందా, పార్ట్ 2 బాగుందా? ఓవరాల్ గా సినిమా స్టేటస్ ఏంటి, కమర్షియల్ స్టేటస్ ఏంటి, మామూలుగా చూసిన స్టేటస్, మామూలుగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా లేదా, హిట్టా ఫ్లాపా, యావరేజా, బ్లాక్ బస్టరా, క్లియర్ గా చాలా ఆనెస్ట్ గా చెప్తా. సో దయచేసి డిస్క్లైమర్ ఏంటంటే, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రివ్యూని దయచేసి రివ్యూలోనే చూడండి. ఇది జస్ట్ నా ఒపీనియన్, జస్ట్ నా రివ్యూస్ నథింగ్ బట్ అన్ ఒపీనియన్. సో నాకేమనిపించిందో చాలా క్లియర్గా చెప్తా. డొప్పు అయితే కొట్టను, ఎందుకంటే ఆనెస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఓకేనా? ధన్యవాదే. ముందు మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం, నెగిటివ్స్ మాట్లాడుకుందాం. టెక్నికల్ అనాలిసిస్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా నాకేమనిపించింది అనేది క్లియర్గా చెప్తా. ఎక్కువసేపు ఉండదు, మనది చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. ఫస్ట్ మేజర్ పాజిటివ్ వచ్చేసరికి, అల్లు అర్జున్ గారు 1 మ్యాన్ షో. ఇది సినిమా కంప్లీట్గా ఆయనే కనబడతాడు. మొత్తం 100%, మనం పర్సంటేజ్ బేసిస్లో చూస్తే 95% ఆయనే కనబడతాడు. ఆయన అరాచకం సృష్టించాడు ఈ సినిమాలో. అరాచకమే. పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2 పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, మామూలుగా కాదు. ఎస్పెషల్గా ఇది లీక్ కాదు కానీ, ఆ లేడీ గెటప్, అమ్మవారి గెటప్ వేసిన 2 సీన్లు ఉంటాయి. క్లైమాక్స్ సీను, దాని ముందు ప్రీ క్లైమాక్స్ సీను. అరాచకే. సినిమాని అది చాలా కాపాడింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ల్యాగ్ని అది చాలా కాపాడింది. ఈ 2 కానీ పడకపోయి ఉంటే సినిమా వేరే ట్రాక్ లో వెళ్ళిపోదును, హై ఛాన్స్ ఉందను. బట్ ఈ 2 సీన్లు, ఆ లేడీ గెటప్ సీన్లు, ఆ సాంగ్, ఆ బీజిఎం, అరాచకం. కాసేపు ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం మనం. ఇంకా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే ఇంకా పండగ అది. సో ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, ఇంకా స్పైనల్ కార్డ్ అనుకుంటారు, ఏమనుకుంటారు, మొత్తం అల్లు అర్జున్ గారే. హ్యాట్స్ ఆఫ్. అసలు బుర్రపాడు. సెకండ్ అడ్వాంటేజ్ అనగానే, సెకండ్ పాజిటివ్ ఏంటనిపించింది అంటే, నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగా. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్, అది టువర్డ్స్ చెప్పాను కదా, అమ్మవారి గెటప్ ఏదైతే ఉందో టాప్ నాచ్. అది సాంగ్స్ బాగానే అనిపించాయి. బట్ నాకు పుష్ప ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ బాగా కనెక్ట్ అయ్యాను. అంటే సిచ్యువేషన్ తగ్గట్టే ఉన్నాయి సాంగ్స్, బట్ నాకు అవి బాగా చార్ట్ బస్టర్లు అనిపించాయి. మేబీ ఇది వినే కొద్దీ ఎక్కుతుందేమో. బట్ సాంగ్స్ ఓకే, పూర్ సాంగ్స్ అనట్లే, ఓకే. బట్ బీజిఎం అనేది టాప్ నాచ్ లో ఉంది. నెక్స్ట్ నాకు బాగా ఇంప్రెస్ అయింది, ఫస్ట్ పార్ట్ లో ఇంప్రెస్ అయింది, సెకండ్ పార్ట్ లో ఇంప్రెస్ అయింది సినిమాటోగ్రఫీ టూ గుడ్. ఫస్ట్ 10 నిమిషాలు డిస్కనెక్ట్ అయ్యా, అది నేను నెగిటివ్స్ లో చెప్తా. బట్ మనము ఆ పుష్ప వరల్డ్ లోకి వెళ్ళిపోతాం, ఆ చిత్తూరులోకి వెళ్ళిపోతాం, ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాం. సేమ్ ఆ పీరియడ్ మూవీ జోన్ లోకి తీసుకెళ్లారు. సో సినిమాటోగ్రఫీ అనేది చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ లో, ఇలాంటి పీరియడ్ మూవీస్ లో సినిమాటోగ్రఫీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. నెక్స్ట్ సుక్కు గారు, ఈయన నేను పాజిటివ్ లో పెడతా, నెగిటివ్ లో పెడతా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏంది. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సుకుమార్ గారు. కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఆయన సక్సీడ్ అయ్యాడు, అందుకే పాజిటివ్ లో పెడతా. నెగిటివ్ లో అసలు నాకేమనిపించింది చెప్తా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాకు పాజిటివ్స్ లో బాగా అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్. చాలా గ్రాండియర్ గా సినిమా ఉంది, చాలా అంటే చాలా గ్రాండియర్ గా ఉంది. వర్త్ టు గెట్ 1000 crores గ్రాస్, అంతే. ఇవి నా పాజిటివ్స్. ఇప్పుడు నాకు నెగిటివ్స్ గురించి మాట్లాడితే, పుష్ప 1 నాకు బాగా నచ్చింది. పుష్ప 1 పుష్ప 2 కంపేర్ చేస్తే నాకు పుష్ప 1 నచ్చింది. అలా అని చెప్పి పుష్ప 2 ఏమి వర్స్ట్ ఫిల్మ్ కాదు, లాస్ట్ లో చెప్తా. పుష్ప 1 ఎందుకు నచ్చుతుంది, మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కూడా నచ్చడానికి ఛాన్స్ ఉంటుంది కంపేర్ చేస్తే. ఎందుకంటే పుష్ప అనేది ఒక అండర్ డాగ్ మూవీ. అంటే రూల్ వేరు, రైజ్ వేరు. రైజ్ లో ఒక గ్రాఫ్ ఉంటుంది, రూల్ లో ఇలానే ఉంటుంది హార్జాంటల్ గానే, అంటే రూల్ చేసుకునే ఉంటుంది. డౌన్ ఫాల్స్ తక్కువ, రైజ్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఒక కూలీ, ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న కూలీ ఎలాగా ఆ డీల్స్ లోకి వెళ్ళాడు, ఎలాగా అసిస్టెంట్ అయ్యాడు, ఎలాగా అలాగే సిండికేట్ ఓనర్ అయ్యాడు, దాని తర్వాత ఆ షెకావత్ సింగర్ గురించి మాట్లాడతాం. సో అదంతా ఆ గ్రాఫ్, ఆ ఆర్క్ అనేది బాగుంటది. ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మంచిగా పండింది ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో నాకు బిగ్గెస్ట్ మైనస్ ఫస్ట్ థింగ్ డ్యూరేషన్ చాలా కంప్లైంట్ ఉంది. ఎందుకంటే నాకు ఒక 4 to 5 టైమ్స్ నాకు చాలా బోర్ కొట్టింది. తర్వాత మంచి ఎమోషనల్ సీన్స్ పండి మళ్ళీ అది మర్చిపోయాను అనుకోండి. బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ట్రిమ్డ్, అట్లీస్ట్ ఒక 20 నిమిషాలైనా ట్రిమ్ చేసి ఉంటే బాగున్నాయి. ఎందుకంటే అన్వాంటెడ్ సీన్స్, క్రింజ్ సీన్లు ఉన్నాయి. నా మెయిన్ ఏంటంటే, ఎక్కడ నేను డిస్కనెక్ట్ అయిపోయానంటే, ఆ డ్యూరేషన్ లో ఇంట్రో ఫైట్ అని కాదు కానీ, అల్లు అర్జున్ గారి ఇంట్రో నేను హైలీ డిసప్పాయింట్ అయ్యాను. నాకు అది ఎక్కడ
సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది అన్నాను కదా, ఫస్ట్ 10 నిమిషాల సినిమాటోగ్రఫీ నాకు కనెక్ట్ అవ్వలేపే. ఆ జపాన్ది ఏదేదో చూపించారు కానీ మనకి అది నాకు ఎందుకో ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఆ ఇంట్రో నాకు అస్సలు నచ్చలేదు. ఇంట్రో తర్వాత 2-3 క్రింజ్ సీన్లు పడతాయి, అది ఎక్స్పెక్ట్ చేయలేదు సుకుమార్ గారి దగ్గర నుంచి. ఆ క్రింజ్ ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అనే సాంగ్ క్రియేట్ చేయడం కోసం ఆ ముందు 2-3 క్రింజ్ సీన్లు ఏదైతే వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారో నా టైప్ ఆఫ్ ఆడియన్స్ కి, నా టైప్ ఆఫ్ మెంటాలిటీకి అది నచ్చదు. సో ఫస్ట్ హాఫ్ లో నాకు ఆ క్రింజ్ సీన్స్ నచ్చలే, ఆ ఇంట్రో నచ్చలే. ఇంకా చాలా బాగా చేసుందరు. నాకు పుష్ప ఇంట్రో బాగా నచ్చింది, ఈ ఇంట్రో నాకు ఎక్కలే. సో ఫస్ట్ హాఫ్ నేను టోటల్ గా చాలా దగ్గర డిస్కనెక్ట్ అయ్యాను. తర్వాత మళ్ళీ మంచి ఎలివేషన్స్ అక్కడక్కడ వస్తాయి, డీసెంట్ ఇంటర్వెల్ వచ్చింది. బట్ సినిమాకి ప్రాణం సెకండ్ హాఫ్, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో టూ మచ్ ఆఫ్ నెగిటివ్స్, టూ మచ్ ఆఫ్ ప్యాచ్ వర్క్ చేసి ఉన్నాయి. నాకు ఇంకోటి బిగ్గెస్ట్ మైనస్, నేను బాగా అప్సైట్ అయింది, నేను ఫాఫా గారే అడ్మైరర్, అంటే నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోండి, యాంటగనిస్ట్ అనుకోండి, ప్రొటాగనిస్ట్ అనుకోండి, ఏది చేసినా నాకు ఆయన నచ్చుతుంది. పుష్ప పార్ట్ 1 లో ఆయన లాస్ట్ 20 నిమిషాల ముందు వస్తాడు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. ఆ లాస్ట్ లో రోలింగ్ టైటిల్స్ అప్పుడు కూడా ఒక సంస్కృతం సాంగ్ వస్తుంది. నేను అది ఒక్కట్లో లిరిక్స్ ఏంటి తెలుసుకొని దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకుని చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే చాలా డెప్త్ ఉంటుంది అన్నమాట యాంటాగనిస్ట్ కి ప్రొటాగనిస్ట్ కి, నెక్స్ట్ ఏం కాబోతుంది, అసలు ఏం జరగబోతుందని. బట్ ఈ సినిమాలో ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. సుకుమార్ గారు ఆయన ఆ క్యారెక్టర్ తో డీల్ చేసే విధానం నాకు అస్సలు నచ్చలే. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే జోకర్ చేసి పడేసారు శ్రీను వైట్ల సినిమాలో లాగా. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆయన యాంటాగనిస్ట్ గా చాలా బలమైన ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా చాలా అంటే చాలా వీక్ రైటింగ్ రిగార్డింగ్ దట్ యాంటాగనిస్ట్. టూ మెనీ ఏమంటే ఎక్కువ యాంటాగనిస్టులు ఎక్కువైపోయారు. సో ఆ ఫ్లేవర్ పోయింది. ముఖ్యంగా ఫాఫా గారి దగ్గర నుంచి మీరు ఫాఫా ఫ్యాన్స్ కానీ ఏమైనా ఉంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనకి చాలా జోకర్ టైప్ ఆఫ్ రోల్ ఇచ్చారు. అస్సలు నేను దానికి డిస్కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే ఒక ప్రొటాగనిస్ట్ మనకి తోపు తురుములా అనిపించాలి అంటే యాంటాగనిస్ట్ సైడ్ నుంచి కూడా ఉండాలి. ఇక్కడ అంత అస్తమానం హీరో విన్ అయిపోతే మజా రాదు, ఇక్కడ అదే జరుగుద్ది. సో ఫాఫా గారి క్యారెక్టర్ చాలా వీక్ గా రాశారు సుకుమార్ గారు. అండ్ కొన్ని అన్వాంటెడ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం అని చెప్పి కొన్ని అన్వాంటెడ్ బిల్డప్ షాట్స్ వాడారు. అది టూ మచ్ ఆఫ్ కమర్షియల్ ప్యాడింగ్ అయిపోయినట్టు నాకు అనిపించింది. కానీ అది నచ్చేటోళ్ళు కూడా ఉంటారు, తప్పు పట్టణం. బట్ సుకుమార్ గారి జోన్ అది కాదు. నేను సుకుమార్ గారికి ఎందుకు ఫ్యాన్ అంటే ఆయన టెక్నికల్ బ్రిలియన్స్ కి, ఆయన లాజికల్ థింకింగ్ కి, ఆయన అనలిటికల్ థింకింగ్ కి నేను పెద్ద ఫ్యాన్. బట్ ఈ సినిమాలో అవన్నీ ఆయన పక్కన పడేసాడు, మొత్తం కమర్షియల్ ఫార్మాట్ లో వెళ్ళాడు. ఇది నచ్చేటోళ్ళు కూడా ఉంటారు, ఇప్పుడు కేజీఎఫ్ నచ్చేటోళ్ళు ఉంటారు కదా, లాజిక్ చూడవలసిన లేదు ఇంకా. సో అలా కమర్షియల్ ప్యాడింగ్ చేయడం వల్ల నేను కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. సో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్. ఇంకోటి చెప్పాను కదా, ఎడిటింగ్ ఈజీగా 20 నుంచి 25 నిమిషాలు నీట్గా ట్రిమ్ చేసేయచ్చు. ఇంకోటి క్యారెక్టర్స్ లోకి వస్తే అల్లు అర్జున్ గారి తర్వాత నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే రావు రమేష్ గారికి మంచి క్యారెక్టర్ పడింది, బాగా చేశారు. ఆయన క్యారెక్టర్ లో చాలా స్కోప్ ఉంది. అజయ్ గారికి లాస్ట్ 10 నిమిషాలకు మంచి సీన్ పడింది, ఆయన బాగా చేశాడు. రష్మిక గారికి కూడా మంచి ఒక 20 మినిట్స్ ఉంటుంది మంచి. అంటే మరీ ఏదో హీరోయిన్ చెప్పి ఓన్లీ సాంగ్స్ కే పెట్టలేదు, ఆమె వల్లే సినిమా టర్న్ అవుతుంది. ఆమె ఒక్కటి అడుగుతుంది, ఆ ఒక్కటి అడగడం వల్లే పుష్ప 2 పుట్టింది. అది అంతకు మించి చేయలేదు. అది ఓవరాల్ గా చూస్తే చెప్పాను కదా, ఎమోషనల్ కనెక్ట్ నాకు తగ్గింది పార్ట్ 1 తో పోలిస్తే. పార్ట్ 1 లో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఆ ఆర్క్ ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్, ఆ టీమ్ ఐడెంటిటీ క్రైసిస్, ఈ టీమ్ ఐడెంటిటీ క్రైసిస్. ఆ ఐడెంటిటీ క్రైసిస్ లో ఆ ఎమోషన్ బాగా పండింది. ఇందులో పండుతుంది, దిగుతుంది, వస్తుంది, దిగుతుంది, మధ్యలో అన్వాంటెడ్ బిల్డప్ సీన్స్. ఓవరాల్ గా చూస్తే ఇవి పాజిటివ్స్, ఇవి నెగిటివ్స్. ఇప్పుడు సినిమా ఓవరాల్ గా మీకు ఎలా ఉంది అంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అంతే. ఇట్స్ ఎ డీసెంట్ మూవీ అంతే తప్ప, అంటే మళ్ళీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా, బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనే టైప్ లో నాకైతే అనిపించలేదు. ఇట్స్ ఎ ఓకే మూవీ, ఇట్స్ ఎ డీసెంట్ మూవీ విత్ ఇట్స్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్ అంతే. ఇంకా కలెక్షన్స్ గురించి చెప్పాలంటే 1000 crores ఈజీగా కొట్టేస్తుంది. ఎందుకంటే బజ్ అలా ఉంది, యుఫోరియా అలా ఉంది, నార్త్ బెల్ట్ లో గుడ్లు చింపేసుకున్నారు. ఒక 5-6 అరాచకమైన సీన్లు ఉంటాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇన్ని డల్ మూమెంట్స్ ఉన్నా, ఇన్ని నెగిటివ్ థింగ్స్ ఉన్నా కూడా ఆ 5-6 ఎస్పెషల్లీ క్లైమాక్స్ 20 నిమిషాలు ఉంటుంది, అరాచకే. అంటే లాజికల్ పక్కన పెట్టేస్తే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్, ఆ కొరియోగ్రఫీ ఎవరు చేశారో నాకు తెలియదు కానీ ఆ ఫైట్ కొరియోగ్రఫీ టాప్ నాచ్. అది అక్కడతో సాటిస్ఫై అయిపోతారు. బట్ క్లైమాక్స్ మళ్ళీ నాకు అబ్రప్ట్ గా ఎండ్ చేసేది. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ ఒకటి చూపిస్తారు, ఎండింగ్ వచ్చేసరికి అది కనెక్ట్ చేస్తారు అనుకున్నా, బట్ కనెక్ట్ చేయలేదు. బట్ లింక్ ఉంటుంది, ఆ డాట్లు కొన్ని మిస్ అయ్యాయి. చెప్తున్నా ఓవరాల్ గా చూస్తే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. బట్ పార్ట్ 1 తో పోలిస్తే పార్ట్ 2 కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. ఓవరాల్ గా 1000 crores అయితే కొడుతుంది, కమర్షియల్ గా అయితే వర్కౌట్ అవుతుంది. బట్
పార్ట్ 3 ది ర్యాంపేజ్ అన్నారు. అది ఎందుకో సింగం 3కి అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. ఇక్కడతో ఆపేస్తే బెస్ట్ అనిపించింది. బట్ సినిమాలో ఇంకా కథ ఉందన్నమాట, కథ మిగిలింది. సుకుమార్ గారు ప్లాన్ ఏంటో మనకు తెలియదు. ఓవరాల్గా అయితే అది సినిమా చూడొచ్చు అంటే బ్రో చూడండి. ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. కామన్ ఆడియన్స్ కి ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. సుకుమార్ గారు డైహార్డ్ ఫ్యాన్స్ ఏదైతే ఆ లాజికల్ ఇవి అన్నోళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. అది రివ్యూగా నచ్చితే లైక్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.